గేమ్ చేంజర్ జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అందుకే అమెరికాలోనే 9వ తారీఖున ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. సో ఎలా అయినా మనకి సినిమా రివ్యూ ఈ రోజు రాత్రి వరకు వచ్చేస్తాయి. అలానే నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వాన్ని బెనిఫిట్ షోలకి అనుమతి కోరగా 1 AM షోకి అనుమతి ఇవ్వలేదు. అయితే పుష్ప 2 తొక్కిసలాట సంఘటన కారణంగా ప్రభుత్వం 1 AM బెనిఫిట్ షో తిరస్కరణకు ప్రస్తావిస్తూ ఒక ఉత్తర్వును విడుదల చేసింది. కానీ జనవరి 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి మూవీ స్క్రీన్స్ వేసుకోవచ్చు అని, అలాగే రోజుకు 6 షోలను కూడా ఆమోదించింది. టికెట్ ధరల పెంపునకు ఆమోదం కూడా ప్రభుత్వ ఉత్తర్వులో ప్రస్తావించబడింది. తెలంగాణ ప్రభుత్వం మల్టీప్లెక్స్ థియేటర్లకు 150 రూపాయలు మరియు సింగిల్ థియేటర్లకు 100 రూపాయలు అదనంగా చెల్లించి 6 షోలను ప్రదర్శించడానికి ఆమోదించింది. అలాగే జనవరి 11 నుంచి జనవరి 19 వరకు మల్టీప్లెక్స్ థియేటర్లకు 100 రూపాయలు మరియు సింగిల్ థియేటర్లకు 50 రూపాయలు అదనంగా చెల్లించి 5 షోలను ప్రదర్శించడానికి అనుమతి కూడా ఉంది. ఇక సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటం, ప్రేక్షకుల్లో అంచనాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల అనుమతులు ఇచ్చామని, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రకటనలను ప్రదర్శించాలి అనే షరతుతో ఈ అనుమతి ఇచ్చామని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.